ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 30వ తేదీ. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం. ఈ మార్గం తరచుగా పచ్చిక బయళ్ల గుండా ప్రశాంతమైన సెలయేళ్ల ప్రక్కన కొనసాగుతుంది. మరింత తరచుగా పొడవాటి లోయల గుండా నీడలేని లోతైన కొలవలేని పర్వతాల గుండా వెళ్తుంది. కానీ మనం ప్రయాణించేటప్పుడు ఆ మార్గాన్ని గురించి ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు. ఆయన తానే మనతో కూడా నడుస్తాడు. మనం తలుపును మించి చూడలేము. మన కొరకు ఆయన ఏం దాచి ఉంచాడో మనకు తెలీదు. మనం ప్రతిదినం ఆయనకు సేవ చేయుటకై బలం కొరకు మనం హృదయాలను వంచి ప్రార్థించి పనిచేస్తూ నమ్మగలం. నొప్పి, భయం మరియు సందేహం మనల్ని వెంబడిస్తాయి. మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మరియు తరువాత విశ్వాసంతో మనం పొగమంచును చీల్చుతాం. మరియు ఒక్క క్షణం ఆయన ముఖంపై చూస్తే ప్రేమ మరియు నమ్మకం. మేము ఎడారి ఇసుక గుండా మన బాటను వెలిగిస్తాం. మన కొరకు ఒక ఉన్నతమైన ప్రదేశం ఉంది. దాని పొలాలు, పువ్వులు మనం చూడలేం. కానీ యేసు దానిని వాగ్దానం చేశాడు. మనం ప్రార్థించి నమ్మాలి. ఒకరోజు మనం పర్వత శిఖరానికి చేరుతాం. కృప ద్వారా హక్కుగా వచ్చిన దేశాన్ని మనం చూస్తాం. అప్పుడు మనం ఎడారి త్రోవలను బట్టి, అంధకారపు దారులను బట్టి, ఫలించని భూములను బట్టి మన ఎదుట దేవుని స్తుతిస్తాం. ఈ దినం దాని భారాలను మోసే ఒక నాజూకైన వంతెన. కానీ రేపటి భారాన్ని దీనిపై వేస్తే అది కూలిపోతుంది. ప్రతి సంవత్సరంలో ఒక రాజు నుండి వచ్చిన 365 ఉత్తరాలున్నాయి. ప్రతి దానికి దాని స్వంత సందేశం ఉంటుంది. ఇది నా కోసం భరించు. ఆ ఉత్తరాలను మనం ఏం చేయాలి? ప్రతిరోజు వాటిని తెరవండి. నిన్నటి ముద్ర విరిగిపోయింది. ఆ ఉత్తరాన్ని గౌరవంతో దూరం పెట్టాలి. నిన్నటి సిలువను క్రిందకు దింపేశాం. మరలా మోయాల్సిన అవసరం లేదు. రేపటి ఉత్తరం టేబుల్పై ఉంది. దాని ముద్రను పగలగొట్టవద్దు. ఎందుకంటే రేపు ఈరోజుగా మారితే మన ప్రక్కన కనిపించని వ్యక్తి నిలబడతాడు. అతని చెయ్యి మన కనుబొమ్మలపై ఉంటుంది. అతని దృష్టి మన నేత్రాలపై ఉంటుంది. అతను ప్రేమతో నవ్వుతూ నీ దినాలకు తగ్గట్లుగానే నీ బలం ఉంటుంది. మన జీవితపు స్వర్ణ సారాంశం ఈ విధంగా ఉంటుంది. గతం కృతజ్ఞతతో నిండి ఉంటుంది. ప్రస్తుతం పరిచర్యతో నిండి ఉంటుంది. భవిష్యత్ నమ్మకంతో నిండి ఉంటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.